నీ చిత్తమే జరుగును అంటే అదేదో భయముతో పాడడం కాదు, ఆయన చిత్తము తెలియకుండా కాదు. ఆయన వాక్యంలో మనకి తెలియజేశాడు, ఆయన చిత్తము ఎప్పుడు కూడా మన మేలు కొరకుంటుందని. అందుకని భయముతో ప్రార్థన చేయడంగా, దేవా నీ చిత్తం అయితే నీ చిత్తం జరుగును అని భయముతో కాదు. కొంతమంది ఆ ప్రార్థన చేయడానికి కూడా భయపడుతుంటారు. భయపడాల్సిన అవసరత లేదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. నీ కొరకు మంచి కోరుకుంటున్నాడు, నీ పిల్లల కొరకు మంచి కోరుకుంటున్నాడు. దేవాన్ని నా పిల్లల జీవితంలో నీ చిత్తము జరుగును గాక అని ప్రార్థించడానికి భయపడొద్దు. అమ్మ బాబు ఏం చేసేస్తాడో అండి నా కొడుకుతో నా కూతురుతో భయపడొద్దు. భయము అనేది ఆయన ఇచ్చినటువంటి ఆత్మ కాదు. పిరికితనం ఇవ్వలేదు ఆయన. ఆయన కృపనిచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. కేవలము మాటలతో అనలేదు, ఆయన కుమారుడిని పంపించాడు. ఆయన కుమారుడు వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పలేదు. ఆయన కుమారుడు ఆయన జీవితాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన మాటనిచ్చాడు, ఆయన విజయాన్ని ఇచ్చాడు, ఆయన నీతినిచ్చాడు, ఆయన గుర్తింపునిచ్చాడు. అందుకని దేవా నీ చిత్తము జరుగును అని మనము ప్రార్థన చేసినప్పుడు, నీ చిత్తమే జరుగును అని మనము పాటలు పాడినప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయండి, విశ్వాసముతో పాడండి. దేవా నాకు జయం ఇచ్చేది నా ఉద్యోగము కాదయ్యా, నా కుటుంబము కాదు, నీ సన్నిధే నాకు జయమిచ్చును. నీ సన్నిధి, నీ చిత్తమే జరుగును, నీ సన్నిధే జయమిచ్చును, నీ చిత్తమే జరుగును, నీ సన్నిధే జయమిచ్చును. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వు మమ్మల్ని సమాధానపరుచుకున్నావయ్యా. నీ మేలునెప్పుడూ మర్చిపోలేము, నీ కృపనెప్పుడూ మర్చిపోలేము. నీ ప్రేమని ఎప్పుడైతే మర్చిపోయామో దానికి క్షమాపణ కోరుకుంటున్నామయ్యా. యేసయ్యా, ఒక రాజుగా వచ్చావు. నువ్వు రాజుగా వచ్చిన తర్వాత కూడా మేము నిన్ను సేవ చేయాలని కోరుకోలేదు, నువ్వు మాకు సేవ చేయడానికి వచ్చావయ్యా. నువ్వే మా రాజువు, రక్షించావు, నూతన జీవితాన్ని ఇచ్చావు, నీ స్థానాన్ని మాకిచ్చావయ్యా, నీ విజయాన్ని మాకిచ్చావు. చేసిన మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, ఈరోజు అన్నిటికన్నా ముఖ్యముగా నీ చిత్తము వాళ్ళ జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను.
మాకిచ్చినటువంటి పరిచర్య మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని, సమాధాన పరిచర్య మాకిచ్చావయ్యా, దానికి సంబంధించినటువంటి మాటను మాకిచ్చావు. ఆ బాధ్యతను మేము సరిగ్గా తీసుకొని, ముఖ్యంగా ఈ వారములో దేవా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ వారములో నీ కొరకు వాడబడాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారము దేవా పరిశుద్ధ వారం అంటారు. నిజంగా ఈ వారంలో ప్రతిరోజు కూడా నిన్ను ఒక నూతనమైనటువంటి విధానంలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. పరిశుద్ధులుగా నీ కొరకు జీవించి మా జీవితాల ద్వారా నీకు మహిమ వచ్చును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్ and amen.